మనిషి తనకిష్టమైన పనిలో సమయాన్ని మరిచిపోతాడు. కాని అదే సమయం నిశ్శబ్దంగా జారిపోతూనే ఉంటుంది. ఇష్టం లేని పనిని వాయిదా వేస్తూ విలువైన క్షణాలను వృథా చేస్తుంటాం. సమయమే సంపద, కాని చిన్నప్పుడు మనకు దాని విలువ తెలియదు. మనిషి తనకిష్టమైన పని అయితే ఎంత సమయమైనా వెచ్చిస్తాడు. ఇష్టం కాని పనిని మాత్రం కష్టంగా భావించి దూరంగా పారిపోతాడు. మనకు తెలియకుండానే క్షణాలు గడిచిపోతుంటాయి. సంతోషం కోసం వెదుకుతాం, కాని అది భౌతికమైనదైతే మన సమయం ఎలా గడుస్తుందో ఆలోచించం. ఎంత సమయం కేటాయించాలో తెలిసినవాడే నిజమైన సమయజ్ఞుడు. లేకపోతే మనం తెలియకుండానే కాలాన్ని వృథా చేస్తుంటాం. సంభాషణ సంక్షిప్తంగా ఉంటే మిగతా సమయాన్ని ఎలా ఉపయోగిస్తున్నారో ఆలోచించాలి. బాల్యం, కౌమారం, యౌవనం ప్రతి దశలో అవకాశాలను అందిపుచ్చుకొని జీవించాలి. విలువలకు, సంస్కృతికి, ధర్మానికి సమయం కేటాయించాలి. సమయాన్ని నియంత్రించిన వాడే విజయాన్ని సాధిస్తాడు. కొన్నిసార్లు సమయానికి ముందే పరిగెత్తాలి, కొన్నిసార్లు సమయంతో పాటు నడవాలి. భోగాలకి బానిసలైన వారు సమయాన్ని పట్టించుకోరు. చివరికి మిగిలేది ఒక్కటే, పశ్చాత్తాపం. కష్టాల్లో దేవుడిని పిలుస్తాం, సుఖంలో కూడా ఆయనను స్మరిస్తే కష్టాలే రావు కదా అని కబీర్ చెప్పాడు. ఋషులు, యోగులు, కవులు సమయం నియమం చేసుకున్నందుకే జ్ఞాన భాండాగారాన్ని మనకు అందించారు. లెక్కించే వాటిలో కాలాన్ని నేను అన్న గీతా సందేశం. మనిషి ఎప్పుడూ కాలాన్నే లక్ష్యంగా పెట్టుకోవాలి. లంకలోకి వెళ్లిన హనుమంతుడు సౌందర్యం చూడకుండా సీతాన్వేషణలోనే సమయాన్ని వినియోగించాడు. పాండవులు కష్టకాలంలో కూడా సమయాన్ని వృథా చేయలేదు. అదే ధీరుల లక్షణం. సమయమే సర్వేశ్వర స్వరూపం. దాన్ని గౌరవించాలి, ప్రేమించాలి, పాటించాలి. ఒక్క క్షణమే జీవితాన్ని పైకి తీసుకెళ్తుంది లేదా కిందకు నెట్టేస్తుంది. సంకల్పం ఉన్నవాడికి సమయం ఎప్పుడూ సరిపోతుంది. Like, share, subscribe. Like, share and subscribe.